ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోరింటాకు అంటే ఏంటంటే గౌరీదేవి ఇంటి ఆకు గోరింటాకు. గౌరీదేవే సాక్షాత్తు గోరింటాకు చెట్టు పెంచింది. అందుకే దీన్ని గౌరీదేవి ఇంటి ఆకు అంటారు. అందుకే ఆషాఢ మాసంలో పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీన్ని నఖరంజని అంటారు. అంటే గోళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాలు పోగొడుతుంది. కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే గౌరీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గోరింటాకు అంటే ఏంటంటే గౌరీదేవి ఇంటి ఆకు గోరింటాకు. గౌరీదేవే సాక్షాత్తు గోరింటాకు చెట్టు పెంచింది. అందుకే దీన్ని గౌరీదేవి ఇంటి ఆకు అంటారు. అందుకే ఆషాఢ మాసంలో పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీన్ని